గోవా రాష్ట్రం క్రైస్తవ రాష్ట్రం అంటున్నారు. క్రైస్తవ దేశం కింద మాట్లాడేస్తున్నారు కదా. అసలు గోవా కదా భారతదేశం కదా, పక్కన ఉన్న బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కూడా హిందూ దేశమే. ఈ నా కొడుకులు పనికిమాల మతాలు ఎక్కడి నుంచో వలస వచ్చిన మతాల్లోకి మారి ఆ నా కొడుకులు చిల్లర డబ్బుల కోసం మతాలు మార్చి జనాల్ని, హిందువుల్ని పక్క రాష్ట్రాలన్నింటిలో కూడా వాళ్ళు క్రైస్తవ రాష్ట్రం లేకపోతే ముస్లిం రాష్ట్రాల కింద మారుతున్నారు. ఇదంతా దౌర్భాగ్యం. ఏంటంటే సిగ్గులేని సెక్యులర్ కుక్కల్లారా, నా కొడకల్లారా, లంగా నా కొడకల్లారా, ఇప్పటికైనా మీరు మారకపోతే ఇప్పుడు గోవా కాదు, తర్వాత ఆంధ్ర వస్తుంది, తర్వాత తెలంగాణ వస్తుంది, తర్వాత మీ ఇళ్ళు, మీ స్థలాలు, మీరు సంపాదించుకున్న ఆస్తులు మీ అన్నిటిని కూడా కబ్జా చేసుకుంటారు. మాది క్రైస్తవ రాష్ట్రం, క్రైస్తవ దేశం లేదా ముస్లిం దేశం అని చెప్తారా చెంచా నా కొడకల్లారా. ఇప్పుడుకొచ్చి మళ్ళీ చెప్తున్నాను, మీరు తినే ఫుడ్లో ఏం కలుగుతుంటారా, మీరు ఎక్కడ తింటున్నారా, ఎదవల్లారా, సిగ్గులేని హిందువులారా. అన్నిటికీ బాయి బాయా. ఎవరు చెప్పారా బాయి బాయ్ అని? సెక్యులర్ కుక్కల్లారా. నీ పెళ్ళం నీ చెల్లి ఒకటేట్రా, నీ తల్లి నీ పెళ్ళం ఒకటా కాదు కదా. గాడిద నా కొడకలరు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని హిందూ ధర్మాన్ని కాపాడకపోతే మీ ఇళ్ళు, మీ స్థలాలు, మీ పొలాలు, మీరు సంపాదించుకున్న ఆస్తుపాస్తులు కూడా ఏమి లేకోకుండా సర్వనాశనం చేస్తారు. వాళ్ళ ఎజెండా ఏదైనా ఉందంటే ఒక పక్క క్రైస్తవం కింద దేశం కింద మార్చాలని ఈ పాస్టర్ నా కొడుకులు, ఫేక్ పాస్టర్ నా కొడుకులు, ఒక పక్క ముస్లిం దేశం కింద మార్చాలని ఒక పక్క ముస్లిమ్స్. కానీ మనం ఏం చేస్తున్నాం, అన్ని మతాలు సమానం అని చెప్పేసి అని ఎవడొస్తే కనుక ఆ మతంలోకి దూరిపోతున్నాం. ఇప్పటికైనా మీరు సిగ్గు శరం తెచ్చుకునే ధర్మం పట్ల బాధ్యతగా లేకపోతే భావితరాల భవిష్యత్తుల్లో మీ పిల్లలు, మీ వంశం, మీ తరతరాలు కూడా ఏమీ ఉండవు. మీరు అనుకుంటున్నారు కదా డబ్బు శాశ్వతం అని చెప్పి. ఒరే సిగ్గులేని నా కొడకలారా, సెక్యులర్ హిందూ నా కొడకలారా, మీకు మిషన్లు పనిచేయట్లేదు ఎట్రా, మీకు మగతనం చచ్చిపోతుంది. ఒక పిల్ల ఇద్దరు కనేటప్పటికి వాళ్ళు ఏమో పక్కన డజన్లు కనేసుకుని వాళ్ళ మతాలని, వాళ్ళ జనాభాని, వాళ్ళ సంఖ్యను పెంచుకుంటే బాబాయ్ ఒక పిల్లతో చాలు, ఒక పిల్లడితో చాలు, ఇద్దరు పిల్లలతో చాలు. ఎరా మీకు తింటాకి ఏమైనా సలుపా? తింటాకి తిల్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. ఏమీ లేకపోయినా సరే నేనుండే రెంట్కుండే కింద ఉన్నటువంటి ఒక ముస్లిం వ్యక్తి రోడ్డు పక్కన బరకం వేసుకుని స్పీకర్లు అమ్ముకుంటాడు. వాడు కన్నాడు 6 పిల్లల్ని. ఆడరా మగాడు. మీరు మగాళ్ళు కాదు, ఇద్దరుతో చాలు అని అనుకుంటున్నారు. ఆస్తులు పాస్తులు ఉండి మీ పిల్లల్ని లగ్జరీ లైఫ్ సంపాదిద్దాం అనుకుంటున్నారు కదా. వాళ్ళు చక్కగా జాబులు చేసుకుని ధర్మం పట్ల బాధ్యతగా లేకపోయి వాళ్ళు ఇతర కంట్రీస్ పోతుంటారు. మిమ్మల్ని ఎక్కడ శుభ్రంగా కుక్కలు కాల్చినట్టు కాల్చేస్తారు. మీరు సంపాదన కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ మీ పిల్లలు ఎక్కడికి వచ్చినా సరే మీ ఆస్తులు ఉండవు, మీ అంతస్తులు ఉండవు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని గోవాలో ఇలా జరుగుతుందంటే మన వరకు వస్తుంది. హిందువులు ఇప్పటికైనా అప్రమత్తం అవ్వాలి. హిందువులు మన కులం కోసం మానేసి, కులం కోసం పోరాటం మానేసి హిందూ ధర్మం, హిందువులు మనందరం బంధువులు, గడప వరకే మన కులం, గడప దాటితే మనందరం హిందువులని సిగ్గు తెచ్చుకుని మరీ బుద్ధి తెచ్చుకుంటారని చెప్పి చెప్తున్నాను. నేను ఒక ట్రాన్స్జెండర్గా ఇంత ఫైట్ చేస్తున్నానే. మీరు మగాళ్ళు, మీ సంసారాలు, మీ పిల్లల భవిష్యత్తులో ఉంటాయి. నాకైతే నాతో అంతమైపోతుంది. మరి మీరేం చేస్తున్నారు? మీరు బాధ్యతగా లేకోకుండా మీరు ఎప్పుడు డబ్బు సంపద, డబ్బు అవసరం మాత్రమే. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ రోజుల్లో ప్రాణత్యాగాలు చేసి మన ధర్మాన్ని కాపాడితే ఒళ్ళు చీల్చి నాలుక కోసి బతుకుండగా కళ్ళలో కోసలెట్టి కాల్చినా సరే మతం మారకుండా ధర్మం పట్ల బాధ్యత ఉండి ధర్మాన్ని కాపాడారు. మీరు చిన్న విషయాలకి, చిన్న కోరికల కోసం మతం మారిపోతున్నారంటే మీరు ఎంత చెంచగాళ్ళు, సిగ్గులేని హిందువులారా. ఇప్పటికైనా సరే మన తాత ముత్తాతలు ఎంత కష్టపడ్డా సరే తింటాక తిండి ఉండేది కాదు, 10 మందిని కనేవారు, మగతనం ఉండేది. మీకు ఇప్పుడు మగతనం చచ్చిపోయిందా? మీరు తినే తిండిలో ఏం కలుగుతున్నాయి? పిల్లలు పుట్టకోకుండా టాబ్లెట్ కలుగుతున్నాయి. మీరు తినే ఫుడ్ ఎక్కడ తింటున్నారు? బయట ఎక్కడ తింటున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు అలా తయారయ్యారు మీరు? ఇప్పటికైనా సరే ప్రతి హిందువు 3-4 కనకపోతే భావితరాల భవిష్యత్తులో హిందూ ధర్మం అనేది ఉండదు, హిందువులు అనేవాళ్ళు ఉండరు, ఒక చరిత్రలో నిలిచిపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మారండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.